బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,090 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,49,500 రూపాయలుగా నమోదైంది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర 2,70,000 రూపాయలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడా ఉండే అవకాశం ఉంది. పసిడి ప్రియులకు మరో షాక్ తగిలింది. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,090 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,49,500 రూపాయలుగా నమోదైంది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర 2,70,000 రూపాయలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడా ఉండే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. దాదాపుగా 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రొఫెసర్ మాయోట్ చ్యూడర్, ఫైసల్ దేవింజిల్తో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ పాలన, విద్య, ప్రజా విధానాలు, యోగ, ప్రపంచ స్థాయి విద్యా పరిశోధన అవకాశాలపై చర్చించారు. హైదరాబాద్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధన కార్యక్రమాలను విస్తరించాలని సీఎం ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆక్స్ఫర్డ్ ప్రతినిధి బృందాన్ని పంపాలని కోరారు. అనంతరం సోమరిబ్రిడ్జ్ కాలేజ్ యుటిలిటీ బౌల్ను సీఎం సందర్శించారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు.
లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. దాదాపుగా 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రొఫెసర్లు మాయా చుడే, ఫైసర్ దేవ్జీలతో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ పాలన, విద్య, ప్రజా విధానాలు, యువతకు ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన అవకాశాలపై చర్చించారు. హైదరాబాద్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధన కార్యక్రమాలు విస్తరించాలని సీఎం ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆక్స్ఫర్డ్ ప్రతినిధి బృందాన్ని పంపాలని కోరారు. అనంతరం సోమర్వెల్స్ కాలేజ్, యుటిలిబా బౌల్ను సీఎం సందర్శించారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. కొండా కుటుంబంలోని పరిణామాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లుగా చర్చ జరుగుతుంది. మరోవైపు ఈ వ్యవహారంపై మంత్రులు మౌనం పాటించడంపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇప్పటి వరకు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి స్పందించలేదు. అయితే ఈరోజు కొండా మురళి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. తన తండ్రికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం వల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారని కొండా సుస్మిత చెబుతున్న నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. కొండా కుటుంబంలో నెలకొన్న పరిణామాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ వ్యవహారంపై మంత్రులు మౌనం పాటించడంపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇప్పటి వరకు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి స్పందించలేదు. అయితే ఈరోజు కొండా మురళి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. తన తండ్రికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం వల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశానని కొండా సుస్మిత చెబుతున్న నేపథ్యంలో
నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఏదో ఒక రకంగా ఎప్పుడు కూడా మీడియాలో నలుగుతూ ఉంటారు కొండా దంపతులు. తాజాగా ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలు అయితే పెద్ద దుమారాన్ని రేపే. పార్టీలో ఇప్పటి వరకు మంత్రులు స్పందించకపోవడానికి పెద్ద కారణం ఏంటి? అసలు కొండా సురేఖ వాళ్ళ కూతురు ఏమంటుంది అసలు సుస్మిత? రైతు లక్ష్మణ్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇక కొండా కుటుంబంలో నెలకొన్న పరిణామాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న 15 మంది ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల్ని కూడా ఖండించారు. ఇక కొండా సుస్మిత సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు, దీనిపైన కొండా సురేఖ స్పందించకపోవడం కావచ్చు, ఆమె ఇచ్చిన వివరణ పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఈ వ్యవహారంలో కొండా సురేఖకు సంబంధించి కూడా రాజీనామా చేయాలి లేదా బర్తరఫ్ చేయాలంటూ కూడా వాళ్ళు ఆ నిర్ణయాన్ని తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక దీనిపై ఇప్పటి వరకు కొండా సురేఖ గాని, కొండా మురళి గాని, కొండా సుస్మిత గాని స్పందించని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా వీరితో పాటుగా ఎమ్మెల్యేలు, సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు కూడా మంత్రులు స్పందించని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ఇప్పుడు తాను ఈ అంశానికి సంబంధించి కూడా పలు విమర్శలకు తావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తాం. ఎందుకంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఇక వాళ్ళ కుటుంబం సభ్యులు కావచ్చు, ఇక సొంత పార్టీ మంత్రులు కావచ్చు, మౌనం పాటించడం పట్ల పార్టీ వర్గాల్లో భిన్నమైన చర్చ జరుగుతా ఉన్నది. వైపు మంత్రులంతా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారా సీఎం రేవంత్ రెడ్డి పైన అనే ఒక భిన్నమైన ఏదైతే ఈ వ్యవహారంలో సంబంధించి కావచ్చు చర్చ జరుగుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇంకా ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఆమె తన తండ్రికి ఎమ్మెల్సీ ఇస్తానని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హామీ మేరకు ఇవ్వలేని పక్షంలో నేను ఇలాంటి వ్యాఖ్యలు చేశానని కూడా ఆమె చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ వ్యవహారానికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీకి నోటీసులు ఇష్యూ చేసింది, దాని వివరణ ఇచ్చింది. మరోసారి ఈ రోజు క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా సమావేశము ఏర్పాటు ఉంది. ఆ సమావేశంలో కొండా వ్యవహారానికి సంబంధించి, కొండా సురేఖ ఇచ్చిన రిప్లైకి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఏ విధమైన చర్యలు తీసుకుంటారు. వైపు నిన్న ఏదైతే 15 మంది ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలతో పాటుగా కాంగ్రెస్ నేతలు, మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. కొండా సురేఖ తన సుస్మిత తన కూతురు చేసిన వ్యాఖ్యలను ఖండించాలి, తన కూతురికి సంబంధించి కూడా సభ్యత సంస్కారం నేర్పించాలి, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తమ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉంది. ఇదే ఎపిసోడ్ కి సంబంధించి కావచ్చు, గతంలో కూడా ఏదైతే కొండా సురేఖ ఓఎస్డీ వ్యవహారంలో కూడా తాను ఇట్లాంటి వ్యాఖ్యలే చేయడం జరిగింది. అప్పుడు కూడా చర్చనీయాంశంగా కొండా సుస్మిత నిలిచిన నేపథ్యం ఉంది. అప్పుడు కూడా కొండా సురేఖ స్పందించలేదు. అంటే పదే సొంత పార్టీ నేతలు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఇట్లాంటి వ్యవహారంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సొంత కుటుంబం వాళ్ళే స్పందించకపోతే ఏ విధంగా పార్టీ ఊరుకుంటుంది? ఖచ్చితంగా వీరిపైన చర్యలు తీసుకోవాలి, బర్తరఫ్ చేయాలంటూ కూడా కోరుతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు మంత్రులకు సంబంధించవచ్చు, గతంలో సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్పుకుంటూ వచ్చారు. పార్టీకి సంబంధించి కావచ్చు, పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా తన పైన ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, సొంత పార్టీ నేతలు కావచ్చు విమర్శలు చేస్తే దాన్ని తిప్పికొట్టాలి, అందరూ ఖండించాలి, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. వీటన్ని గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మంత్రులంతా సైలెంట్ గా ఉండడానికి కూడా పలు భిన్నమైన చర్చ జరుగుతా ఉన్నది. ఇక ఎమ్మెల్యేలుగా గట్టిగా కౌంటర్ ఇవ్వాలని కూడా గతంలో పలుమార్లు సీరియస్ గా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రులు సైలెంట్ గా ఉండడం పట్ల రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మంత్రులకు సంబంధించి మన అసంతృప్తి వ్యక్తం అవుతుందా? అసంతృప్తి వ్యక్తం కాకుంటే కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు మంత్రులు ఇప్పటి వరకు ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు? మంత్రులు ఎందుకు స్పందించట్లేదు? కొండా సురేఖతో పాటుగా ఇతర మంత్రులకు సంబంధించి కావచ్చు ఎందుకు స్పందించట్లేదు అని కూడా భిన్నమైన చర్చ అయితే జరుగుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక గతంలో కూడా ఈ సుమంత్ విషయంలో సంబంధించి కూడా కొండా సురేఖ నివాసానికి అక్కడ వెళ్ళినప్పుడు సుస్మితకు సంబంధించి కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇక రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిడి శ్రీహరి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి తమ కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేసుకున్నారు. తన తల్లి సురేఖ బీసీ మంత్రి కావడంతోనే
ఇట్లా టార్గెట్ గా పెట్టారు. తమ కుటుంబానికి సంబంధించి కూడా ఏదైతే Right, ఈ విధంగా ఆమె గతంలో కూడా పరిణామాలు ఉంటాయన్నట్టు కూడా హెచ్చరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు గతంలో కూడా కౌంటర్ ఇవ్వకపోవడం, ఇప్పుడు మంత్రులు కౌంటర్ ఇవ్వకపోవడం కావచ్చు. మొత్తంగా ఈ విషయానికి సంబంధించి కూడా భిన్నమైన చర్చ జరుగుతా ఉన్నది. ఒకవైపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా కొండా సురేఖను పత్రం చేయలేదు, సుష్మితకు సంబంధించి కూడా ఆమె పైన కొండా సురేఖ సంబంధించి కూడా ఆ వ్యాఖ్యలను ఖండించాలి. ఆమెకు సంస్కారం సభ్యత నేర్పించాలి, పార్టీ సిద్ధాంతాలు నేర్పించాలి. దానికంటే ముందు తాను ఏదైతే వ్యాఖ్యల పైన కొండా సురేఖ స్పందించి ఈ అంశానికి సంబంధించి కూడా ఆమె స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి లేదా బర్తరఫ్. రైట్, థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని 5 రోజులుగా మెగా అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాట్లు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు తరలివచ్చి మెగాస్టార్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ చేసిన సీఎం చిరంజీవి సినీ ప్రస్థానంతో పాటు సామాజిక సేవను కొనియాడారు. రక్త నేత్ర నిధుల ఏర్పాటుతో చిరంజీవి తన బాధ్యతను నెరవేరుస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని 5 రోజులుగా మెగా అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు తరలివచ్చి మెగాస్టార్ బర్త్డే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ చేసిన సీఎం చిరంజీవి సినీ ప్రస్థానంతో పాటు సామాజిక సేవను కొనియాడారు. రక్త నేత్ర నిధుల ఏర్పాటుతో చిరంజీవి తన బాధ్యతను నెరవేరుస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు అరెస్టు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మల్కాపూర్ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో మరోసారి సమయం తీసుకుని కలుస్తామని తెలిపారు. మళ్ళీ అదే పోలీస్ అధికారులను పెట్టి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ భర్తను మిగతా జనాలను ఒక 7-8 మంది మొగోళ్ళందరినీ కూడా వాళ్ళ మీద దాడి చేసి తీసుకుపోయి అరెస్ట్ చేసి నిజాంసాగర్ పోలీస్ స్టేషన్కి తరలించడం అయింది. మేము అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారికి సిఏ గారు చెప్పినాం, వాళ్ళు చేసింది ఏమి లేదు, ఒక రిప్రజెంటేటివ్ మేము కూడా ఉన్నాం, అధికారంలో ఉన్నప్పుడు చాలామంది వస్తూ ఉంటారు. గ్రామాలలోకి వెళ్ళినప్పుడు
వచ్చి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జీవో 97తో రాష్ట్రంలోని 67,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ ఆరోపించారు. జీవోను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ కళాశాల మారిన జీవో నెంబర్ 97 వెంటనే పాలిటెక్నిక్ విద్యార్థుల ఎంఎస్ నెంబర్ 97 గురించి మాట్లాడినారు అంటే అది 2 రోజుల క్రితం మహబూబాబాద్లో డిఎస్ఎఫ్ఐ టీం కానివ్వండి, కేసముద్రం పాలిటెక్నిక్ వాళ్ళు ముందుకు తీసుకొచ్చి పోరాటం మొదలుపెట్టిన తర్వాత ఆ పోరాట స్ఫూర్తితో నిన్న యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా విద్యార్థులు కదిలి రోడ్లపై వచ్చినారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మేము డిఎస్ఎఫ్ఐ వాళ్ళు చేసినారో ఆ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ పైన కూడా నేను మాట్లాడాలనుకుంటా ఉన్నా. ఆ ఇన్సిడెంట్ పైన పోలీసులు కొద్దిగా దురుసుగా ప్రవర్తించడము, ఆ కొద్దిగా ఫోర్స్ను ఉపయోగించి మా డిఎస్ఎఫ్ఐ సాయిని కానివ్వండి, సూర్యాని కానివ్వండి, రాజేష్ని కానివ్వండి, శ్రీనివాస, శ్రవణ్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వీళ్ళందరిపైన కొద్దిగా ఫోర్స్ను చేసి వాళ్ళు కొద్దిగా ఇన్కన్వీనియన్స్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము చాలా తీవ్రంగా ఖండించినాము. ఆ ఒక ఖండనని కన్సిడర్ చేసుకొని డీజీపీ గారు కానివ్వండి, అదేవిధంగా ఎస్పీ గారు కానివ్వండి, దాన్ని ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి మేము ఖచ్చితంగా కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది కేవలం ఇక్కడే కాదు, నిన్న నేను ఇంకొక కాల్ కూడా నాకు రావడం జరిగింది. రామోజీ ఫిలిం సిటీ ఎదురుగా ఇదే పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాలు చేస్తూ ఉంటే ఆయన పైన నుంచి కారు తీసుకుపోయి ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. ఇప్పటికైనా సరే పోలీస్ వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉండి రాజ్యాంగం కల్పించిన హక్కు అందరికీ, మాకు కానివ్వండి వాళ్ళకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా అనుసరించి పోవాలంటే అది రాజ్యాంగం అనుసరించి పోవాలా. ఖచ్చితంగా మనం అందరం కూడా రాజ్యాంగాన్ని ఫాలో అయించుకొని మనం ముందుకు పోవాల్సిన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దయచేసి అట్లాంటి ఫోర్స్ఫుల్ ప్రెజర్స్ కాకుండా మీకు అంత డౌట్ఫుల్గా ఉంటే ఇంకొక 100 మందిని, 200 మంది, 300 మందిని మీరు పెట్టుకొని దాన్ని కంట్రోల్ చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి దానికి పోతే కేవలం మహబూబాబాద్కే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటివి అవుతాయి. కాబట్టి దయచేసి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి ఎంఎస్ నెంబర్ 97 గురించి మాట్లాడినారు అంటే అది 2 రోజుల క్రితం మహబూబాబాద్లో డిఎస్ఎఫ్ఐ టీం కానివ్వండి, కేసముద్రం పాలిటెక్నిక్ వాళ్ళు ముందుకు తీసుకొచ్చి పోరాటం మొదలుపెట్టిన తర్వాత ఆ పోరాట స్ఫూర్తితో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట చేపట్టింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళనలో పెండింగ్ డిఏలు విడుదల చేయాలని, పీఆర్సీ ఏర్పాటు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి విమర్శించారు. హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నా పేరు ఈశ్వర్ కుమార్. నేను ఈ పార్టీ నాయకులందరికీ మా మండల శాఖ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తూ సిద్ధాంతాలతో ఉంటారని నరం లేని నాలికతోటి గుప్పెడు జై తెలంగాణ. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు 3 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు మానుకోట గడ్డ మీద మేము పోరుబాట నిర్వహించడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున టీఎన్జిఓస్ నాయకులు, ఎన్జిఓస్ నాయకులు, అదేవిధంగా మరి రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల నాయకులు కూడా వాళ్ళు పాల్గొనడం జరిగింది. చాలా బాధాకరం. రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ బెనిఫిట్స్ రాక సుమారుగా 100 మంది చనిపోయింది. బీపీలతోనే, షుగర్లతోనే, ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ లాంటి వ్యాధులతోనే సతమతం అవుతున్నా కూడా ప్రభుత్వం వాళ్ళకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఆసుపత్రుల్లో. అదేవిధంగా మరి ఎంప్లాయీస్ 3 ఏళ్ళు గడిచింది ఇప్పటికి. ఆల్మోస్ట్ 3 ఏళ్ల నుండి నిత్యావసర సిద్ధాంతాలతో ఉంటారని నరం లేని నాలికతోటి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాస్ పోచంపల్లి మండలం దోంతిగూడెం శివార్లోని ఓ
ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో 2 కార్మికులు మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ప్రమాద సమయంలో యూనిట్లో 30 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రియాక్టర్లో సాల్వెంట్ నింపుతుండగా పేలుడు సంభవించినట్లుగా సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. एक टैंक में गैस ओवर होगा, सिस्टम ब्रास्टिंग एक टैंक में गैस ओवर होगा, सिस्टम ब्रास्टिंग. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొంపల్లిలో వరలక్ష్మి పూజ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి 500 మందికి పైగా అంగన్వాడీ ఆశా కార్యకర్తలు హాజరయ్యారు. సమాజం కోసం నిరంతరం శ్రమిస్తూ గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ ఆశా కార్యకర్తలే నిజమైన లక్ష్మీ స్వరూపులని డాక్టర్ ప్రీతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారికి భోజనాలు ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ, తాంబూలాలు అందించారు. ఎవరెవరు అంటే లక్ష్మి అంటే ధనం ఇచ్చేది ఒకటే కాకుండా ఆరోగ్యంకి కూడా కాపాడేదాన్ని కూడా మనం లక్ష్మీ అమ్మవారినే చెప్తాం. సో ఇట్లాంటి ప్రతి ఒక్కరు కూడా ఎంత వాళ్ళ పిహెచ్సి సెంటర్స్ లో ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మహిళలు గాని చిన్న పిల్లల కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. వాళ్ళ డెలివరీస్ గాని లేకపోతే వాళ్ళకి చేరుకోవాల్సిన మందులు గాని, చిన్న పిల్లలకి వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ గురించి గాని ప్రతి ఒక్క విషయం గురించి వీళ్ళందరూ పట్టించుకుంటారు. కాబట్టి ఈ రోజు నేను అనుకునేది ఏంటంటే, మనం జనరల్ గా వరమహాలక్ష్మి వ్రతం రోజు మా చుట్టాలకి పిలుస్తాం, మన ఫ్రెండ్స్ కి పిలుస్తాం. వాళ్ళందరూ ఎట్లయినా చాలా సంతోషంగా ఉన్నారు, ఇంకా ఎప్పటికీ అట్లానే ఉండాలనుకుంటా. కానీ ఈ రోజు నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, మన మహిళలు ఎవరెవరు అంటే లక్ష్మి అంటే ధనం ఇచ్చేది ఒకటే కాకుండా ఆరోగ్యంకి కూడా కాపాడేదాన్ని కూడా మనం లక్ష్మీ అమ్మవారినే చెప్తాం. సో ఇట్లాంటి ప్రతి అన్నమయ్య జిల్లా రాయచోట్లో వరలక్ష్మి వ్రతం పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టీటీడీ హిందూ పరిరక్షణ ట్రస్ట్, దేవాదాయ శాఖల సమన్వయంతో వీరభద్రస్వామి ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బందితో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రమణారెడ్డి తెలిపారు. ఆలయ పాలక మండలి సిబ్బంది సహకారంతో వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించారు మని ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్తో మా అన్నమయ్య జిల్లా ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ప్రతినిధి మునయ్య ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లాలోని రాయచోట్లో ఉన్నటువంటి వివిధ ఆలయంలో ఉన్నటువంటి ప్రాంగణంలో వరలక్ష్మి కార్యక్రమం అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమం వచ్చి విశిష్టత ఏమైనది మనం స్వామిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి స్వామి, ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏమి? సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో ధనధాన్యాదులు, పుత్రపౌత్రాదులు కలిగి సుఖంగా జీవించడానికి చెప్పినటువంటి ఎన్నో వ్రతాల్లో ఈ వరలక్ష్మీ వ్రతము చాలా ప్రధానమైన వ్రతం అన్నమాట. మహిళలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో, చాలా ఉత్సాహంతో అలంకారాలు చేసుకొని చాలా బాగా ఆచరించుకునే ఏదైనా ఒక పెద్ద వ్రతం ఏదైనా ఉంటే అందులో వరలక్ష్మి వ్రతం కూడా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరియు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారు కూడా ప్రతి ఒక్క జిల్లా కేంద్రంగా, మండల కేంద్రంగా ఉండేటువంటి ప్రధాన ఆలయాల్లో భక్తులందరినీ కూడా ఈ యొక్క వ్రతాలు చేసుకునే విధంగా మనము ఏర్పాటు చేయాలి. చాలామంది కొద్దిమంది బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళు మేము వ్రతం చేసుకోలేకపోతున్నామని బాధపడుతుంటారు. అటువంటి లోటు ఎవరికి ఉండకూడదు, అందరూ వ్రతం చేసుకునే ఉద్దేశంతో ప్రతి ఒక్క దేవాలయాల్లో దేవాదాయ శాఖ వారి యొక్క వరలక్ష్మి వ్రతాలను గత 10 సంవత్సరాల పైబడి నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నారు. అందులో ఈ సంవత్సరము ఈవో గారు డివి రమణారెడ్డి గారు అయితేమి, మరియు కొత్తగా ఏర్పడిన పాలక మండలి తిరుమల మనోజ్ కుమార్ గారు మరియు కమిటీ సభ్యులు అందరి యొక్క
సహకారంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా అన్ని వసతులన్నీ సమకూర్చి పూజా సామాగ్రితో సహా అన్నీ సమకూర్చి వారి యొక్క పూజలన్నీ ముగించుకున్న తర్వాత అన్నదానము ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. భక్తులు కూడా చాలా సంతోషంగా కూడా ఈ యొక్క వ్రతంలో పాల్గొని అందరూ కూడా ఆనందంగా ఇక్కడ నుంచి వెళ్తున్నారు అన్నమాట. అలాగే ఈ ఆలయ చైర్మన్ మనోజ్ గారు ఉన్నారు, వారు మాట్లాడి తోచున్నాం. ఇప్పుడు వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేశారు? నమో వీరభద్రాయ నమః. రాయచోటి వీరభద్ర స్వామి దేవస్థానం నందు 21/8/2026 వరలక్ష్మి నోములను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సజావుగా జరిగేందుకు అన్ని 3 రోజుల ముందు ఆలయ కమిటీ అయిన నూతనంగా ఏర్పడడంతో ఆ కమిటీ నుండి మా కమిటీ సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కావాల్సిన భక్తులకు గతంలో ఎన్నో అనుభవాలు జరిగి ఉంటాయి. ఆ అనుభవాల్ని దృష్టి పెట్టుకొని ఇక్కడ మనం ఏ విధంగా దీన్ని పూర్తి చేయాలా, అసౌకర్యం కలగకుండా భక్తులకు మనం ఏ విధంగా ఏర్పాటు చేస్తామనేది ఆలోచన చేసి అన్నదాన కార్యక్రమము, వారికి కావాల్సిన సామాగ్రి, పూజకు కావాల్సిన సామాగ్రిని అన్నీ సమకూర్చాము. అదేవిధంగా స్త్రీలు కూడా వారు ఎటువంటి లోటుపాటు లేకుండా, ధన భేద అభిప్రాయాలు లేకుండా ఇక్కడ వాటిని ముగించాలని మేము గతంలో ఒక 6 నెలలుగా చెప్పుకొస్తూ వస్తున్నాం. దేవస్థానం ఎటువంటి రుసుము కానీ దీనిపైన ఎటువంటి నయా పైసా భక్తుల నుంచి సేకరించకుండా దీన్ని దేవస్థానం ఆర్థిక వనరుల నుంచి దీన్ని పూర్తి చేసి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసినామని అనుకుంటున్నాం. ఈ ఆలయానికి ఎంతమంది భక్తులు ఎలాంటి ఏర్పాటు చేశారు? ఓం నమో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి నమః. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాండవ్య నదీ తీరంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత ఆలయమునందు ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రావణమాసంలో ముందుగా వచ్చే పండుగ, పౌర్ణానికి ముందుగా వచ్చే పండుగ శ్రావణ వరలక్ష్మి వ్రతం ఇక్కడ అనాదిగా జరుపుతూ ఉన్నాము. నా పేరు డివి రమణారెడ్డి, కార్యనిర్వహణాధికారి. గతంలో పోల్చుకుంటే నూతనంగా ఏర్పడిన పాలకవర్గ సభ్యులు చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ గారు మరియు కమిటీ సభ్యులు దీని కొన్ని ప్రాంతాల్లో విలేజ్ల్లో సొంతంగా డబ్బులు పెట్టుకొని చేసే బీద ఉంటారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం కలయికతో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించిన సమూహికంగా ఉచితంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 21/8/2026 మన వీరభద్ర స్వామి ఆలయం నందు సామూహికంగా ఉచితముగా మనము స్త్రీలకు అన్ని ఏర్పాట్లు చేయడం అనేది గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఈ గతంలో కంటే భిన్నంగా చేశారు ఈసారి? గతంలో ఊహించిన దానికంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మనం గతంలో పబ్లిసిటీ చేసేవాళ్ళం తక్కువ. ఏ పండుగ వచ్చా కానీ ఒక కార్యక్రమం ముందుకు జరపాలంటే 10 మంది భక్తులకు తెలియాలంటే మనం మైక్ అనౌన్స్ ద్వారా, రికార్డింగ్ ద్వారా, స్వామివారి కీర్తనలతో ఒక 20,000 పాంప్లెట్లు పెట్టి ఆటో ద్వారా పబ్లిసిటీ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకు ఈరోజు జరిగిన వరలక్ష్మి వ్రతానికి దాదాపు 1000 మంది పైన పాల్గొనడం జరిగింది. ఇది ఊహించలేని విధము. అయినప్పటికీ మేము ఒక 1500 పూజా సామాన్లు వాళ్ళ ప్లేట్తో సహా వాళ్ళు తెచ్చుకోకపోయినా కానీ మనం దేవస్థానం ఆర్థిక వనరులతోనే మనం ఏర్పాటు చేసి వాళ్ళకు పొద్దున్నే పలహారము, మధ్యాహ్నం భోజనంగా ప్రతి భక్తునికి వచ్చి ఒక పొద్దుండి వస్తారు కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఈ వ్రతం అయిపోయిన తర్వాత వాళ్ళు భుజించడానికి గాను వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్న ప్రాణాయాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది లోకల్లో పట్టణ ప్రజలకు. ఈ కార్యక్రమాన్ని మా ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శంకరయ్య స్వామి అయితేనేమి, వారి సుపుత్రుడు యోగి స్వామి వేద పండితులు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని గురించి చక్కగా వివరించి వాళ్ళ దగ్గరే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు కూర్చో ఉంటారో అక్కడికే వాళ్ళకు పూజా సామాన్లన్నీ దేవస్థానం తరపున ఏర్పాటు చేసిన పిదప వాళ్ళు స్వామివారు చెప్పినట్టు ఆలకించి ఎటువంటి ఆక్షేపత లేకుండా, ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా, ఎటువంటి తొక్కిసలాట లేకుండా వాళ్ళు ఎంతో ఓపికతో స్త్రీమూర్తులు కూర్చొని ఆ వరలక్ష్మి వ్రతాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఆ స్త్రీలకు ముందు ధన్యవాదాలు తెలుపుకొచ్చు. వరలక్ష్మి వ్రతం గురించి పెద్దగా తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాము. ఫస్ట్ టైం మేము ఇక్కడ కూర్చోవడము, మేము ఎంతో సంతోషంగా ఈ పూజ చేసుకొని ఏర్పాట్లు చాలా బాగా ఉన్నాయి. ఎవరు ఏమీ ఇబ్బంది పడుకోకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది.
నేనైతే వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి వ్రతం నోచుకోవడానికి ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే నిజంగా చాలా బాగున్నాయి. పంతులు గారు మంత్రాలు చదివించే విధానం అయితే ఏంటి, పూజా విధానం అయితే ఏంటి, ఇక్కడ అన్న ప్రసాదాలు తీర్థాలు ఇచ్చేటువంటి విధానం అయితే ఏంటి, భక్తులకి మంచిగా అంటే ఆ వ్రత కథ ఏంటి, ఎలా చేసుకుంటే బెటర్గా ఉంటుంది, చాలా బాగుందండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు స్వరూప అండి. క్రితం 10 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాము, కానీ ఈసారి ఇంకా చాలా బాగా జరిగింది. తొక్కిసలాట్లు లేకుండా నిదానంగా ప్రతి ఒక్కరూ చాలా బాగా జరిపించారు ఇక్కడుండి సార్ వాళ్ళు. ఇలాగే మళ్ళీ బాగా జరగాలని సార్ వాళ్ళ సమక్షంలో కోరుకుంటున్నాను. ఈ ఆలయంలో నిర్వహించినటువంటి వరలక్ష్మి వ్రతానికి అధ్యక్ష సంఖ్యలు అంటే 1000 మంది వరకు భక్తులు వచ్చాయి. గతంలో కంటే భిన్నంగా భక్తులు హాజరై అమ్మవారిని భక్తులు తీర్చుకున్నారని, ఇక్కడికి వచ్చినటువంటి పేదవారైన భక్తులకు కూడా తామే పూజా సామాగ్రిని కూడా అందించామని రమణారెడ్డి గారు తెలుపుతున్నారు. అలాగే ఏ విధంగా సౌకర్యం కల్పించాలనే దానిపై మాట్లాడుకొని ఎలాంటి ఆటంకాలు రాకుండా మంచిగా నిర్వహిస్తున్నట్టు ఆలయ చైర్మన్ కానీ ఆలయ ఈవో కానీ తెలుపుతున్నారు. అలాగే వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో తగ్గినట్టు లేకుండా సౌకర్యంగా చేశామని చెప్పి, అలాగే ఒక పొద్దు వచ్చినటువంటి భక్తులకు అయితే అన్నదానం కూడా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామని చెప్పి ఆలయ ఈవో తెలుపుతున్నారు. కెమెరామెన్ బాబుజీతో మునయ్య, ఏ న్యూస్, రాయచోటి. అన్నమయ్య జిల్లాలోని